అసలు ఇప్పుడు మొన్న ఒక గరికపాటి గారు తెలుసు కదా, ఆయన ఒక వీడియో చూసినప్పుడు చెప్పారు. ఇప్పుడు మేషరాశి పలానా రాజపూజ్యం ఎంత, అవమానాలు ఎంత, లేదంటే ఈ టైంలో బాగుంటుంది ఈ టైంలో బాగాలేదని చెప్తారు జాతకాలు చెప్పే వాళ్ళు ఎవరైతే ఉన్నారో. అసలు అది ఒక ఇండివిజువల్ కాదు అన్నప్పుడు, ఇండివిజువల్ పర్సన్కి మేషరాశి చెప్తున్నప్పుడు అది అసలు ఎలా అవుతుంది? ఎంత కోట్ల మంది జనాభా ఉన్నప్పుడు వాళ్ళకి ఇలా జరుగుతుంది కదా, అసలు దాన్ని ఎలా చెప్తారో అది అసలు కరెక్టే కాదని చెప్పారు ఆయన. అంటే ఇప్పుడు నాకు కూడా అనిపించింది కరెక్టే కదా. ఇప్పుడు మేషరాశి వాళ్ళు ఉన్న వాళ్ళందరికీ ఇది అని ఒక ఒక కొలమానం వేసి క్రైటీరియా వేసి చెప్తారు కదా, అసలు ఎట్లా చెప్తా చూడండి. ఇప్పుడు రాజపూజ్యం అవమానం ఆదాయం ఏమి అనేది ఒక చిన్న అంశం. అసలు నేను పంచాంగ శ్రవణం చేసేటప్పుడు రాజపూజ్యం అవమానం కూడా చాలా చోట్ల అసలు చెప్పను, అర్థం చేసుకోండి. అదే ఆదాయం వేయాలనేది చాలామందికి ఈ రోజుల్లో పంచాంగం అంటే నా నక్షత్రానికి ఏ అమ్మాయి జాతకంకి ఎన్ని మార్కులు వస్తున్నాయని చూసుకోవడం, నా రాశికి ఎంత రాజపూజ్యం అవమానం ఎంత ఆదాయం ఏముందో చూసుకోవడం తప్ప మూడో పని చేయలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో జనాలు ఉన్నారు చాలా మటుకు. అంటే నేను చూసినట్టు అసలు పంచాంగం చూడడం అంటే మనకి గోచార గ్రహస్థితి ఉంటుంది. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను. ఈ రాశి ఫలితాలు ఏంటంటే దీనికన్నా ముందు అసలు మన జాతకాలు ఎప్పుడు చూసుకోవాలి అది కూడా మనం తెలుసుకోవాలి. చాలామంది జాతకాలు అసలు ఎప్పుడు చూడాలి, ఎలాంటి పరిస్థితుల్లో చూడాలంటే రోజు రాశి ఫలితాలు రోజు జాతకాలు చూడడం తప్పు అంటాను నేను. జాతకం 3 సందర్భాల్లో చూడాలి. పుట్టిన వెంటనే జాతకం చూపించాలి. చాలామందికి తెలియదు ఏంటంటే పుట్టిన వెంటనే చూడకూడదంటే అది అతి పెద్ద వాళ్ళు చేసేటువంటి తప్పు. మనిషి పుట్టిన వెంటనే జాతక చక్రం వేయించి దేవుడి దగ్గర పెట్టి జాతక చక్రం చూపించాలి. ఎందుకు అంటే పుట్టినప్పుడు అతనికైనా బాలారిష్టాలు ఉన్నాయా, ఆ అబ్బాయి జాతకంలో అయినా తీవ్రమైన కుజ దోషం కాలసర్పదోషం రావుకేతు వంటి దోషాలు ఉన్నాయా, నక్షత్ర దోషాలు ఉన్నాయి. ఈ దోషాలు చూసుకుని వాటికి ఒకప్పుడు ప్రతి ఒక్కరు శాంతులు కూడా చేయించుకునేవారు. ఆ శాంతులు చేసుకోవడం వల్ల వాళ్ళ జీవితాలు చాలా బాగుండేవి. అలాగే పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైంను బట్టి నక్షత్రాన్ని బట్టి పేరు పెట్టేవారు. కానీ ఈ రోజుల్లో ఎవరు అలా చెయ్యట్లేదు. మళ్ళీ అలా చెయ్యకపోగా ఆ పేరుని బట్టి రాసిన చూసుకుంటున్నారు. ఇవన్నీ తప్పు. ఇవన్నీ కూడా ప్రజలు చేసేటువంటి తప్పులు. పుట్టిన వెంటనే జాతకం రాయించాలి, జాతకం చూడాలి ఒకటి. రెండోసారి ఎప్పుడు చూడాలంటే వివాహానికి ముందు జాతకం చూడాలి. వివాహానికి ముందు ఖచ్చితంగా జాతకం చూడాలి. ఇంకా మూడోసారి ఎప్పుడు చూడమన్నారంటే మీ జీవితంలో ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏంటి నా పరిస్థితి ఏంటి, ఇప్పుడు నేను ఏం చేసినా నాకు కలిసి రావట్లేదు, ఏంటి నాకు ఏదో ఇబ్బందిగా ఉంది, ఆరోగ్యం కొంచెం సరిగ్గా రాలేదు, అలాంటి సమయంలో జాతకం చూడాలి. రోజు జాతకం చూడడం, గంటకి జాతకం చూడడం ఇది కరెక్ట్ కాదు. మీకు ఆకలి వేసింది, మీరు ఆకలి వేసినప్పుడు భోజనం చేస్తారు, లేదా దాహం వేసినప్పుడు మంచిలు తాగుతారు. కానీ ప్రతి నిమిషం చుక్క తాగుతాం, లేదు ప్రతి నిమిషం ఏదో ఒకటి తిన్నాం, శరీరం ఒప్పుకోదు. జ్యోతిషం అంతే. నెక్స్ట్ మినిట్ ఏమవుతుంది, రేపు నేనేమవుతుంది, ఇవి కాదు. ఆ స్థాయిలో చెప్పేవాడు కోట్లలో ఒక్కడు ఉండొచ్చు, నేను చెప్పలేను. కానీ ఒక వ్యక్తికి అతని జాతకాన్ని బట్టి అతని పరిస్థితి ఎలా ఉంటుంది, ఫైనాన్షియల్గా ఎలా ఉంటుంది, ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా సరైన జ్యోతిషుడే అనాలిసిస్ చేయగలడు. దాంట్లో సందేహం లేదు. ఇవన్నీ మన యొక్క రుచులు ఇచ్చినటువంటి నాలెడ్జ్, అంతా డౌట్. ఇది కాకుండా అదే ఈ విధంగానే మనం జాతకాలు అసలు చూడాలి. ఇంకా రెండోది మీరు అన్నట్టు ఈ రాశి ఫలితాలు ఏవైతే ఉన్నాయో మేషరాశి వృషభ రాశివి, ఈ జాతకాలకి గ్రహచారం అని ఉంటుంది. మనం పుట్టినప్పుడు ఒక జాతకం, ఆ గ్రహాలు ఫిక్స్ అయ్యాయి అక్కడ. ఆ గ్రహాలు ఫిక్స్ అయిన తర్వాత మూమెంట్ అవుతూ ఉంటాయి. దాన్నే గోచారం గ్రహచారం అంటారు. ఈ గోచార పరంగానే మన రాశి ఫలితాలు వస్తాయి. ఈ రాశి ఫలితాలు ఈ పుట్టిన నక్షత్రం రాశిని బట్టి ఆ వ్యక్తులకి 100కి 80 నుంచి 90% ఈక్వల్గా సమానంగానే ఉంటాయి, మార్పు ఉండదు. ఒక మాట సపోజ్ మేషరాశికి ఇప్పుడు బాగోలేదు అందాం అనుకున్నాం. కానీ అదే మేషరాశిలో ఒక 1,00,000 మంది పుడితే అందులో మంచి మహర్జాతకంలో పుట్టిన వాళ్ళు ఉంటారు. వాడికి బాగోలేకపోయినా ఆ సంవత్సరం కలిసి వస్తుంది. మామూలు జాతకంలో పుట్టినవారు, మామూలుగా పుట్టినటువంటి వారు నిజంగా కలిసి రాదు. అందుకనే చెప్తున్నాను, మనం ఈ రాశి ఫలితాలు తప్పు కాదు, అన్నీ కరెక్టే. ఇప్పుడు గరికపాటి గారు ఒక అవధాని, ఆయన జ్యోతిష్శాస్త్రం చదువుకున్నాననేటువంటిది ఎక్కడా లేదు. అలాగే ఆయన వాస్తు మీద జ్యోతిష్యం మీద ఏం కామెంట్ చేసినా నేను దాని మీద, ఎందుకంటే నన్ను అవధానం గురించి చెప్పమంటే నేను అవధానానికి సంబంధించినటువంటి విషయాన్ని కాదు కాబట్టి నేను
నాకు తెలియని సబ్జెక్ట్ మీద కామెంట్ చేయను. కానీ ఆయన కామెంట్ చేసిన దాంట్లో ఒక్కదాన్ని మనం గౌరవించాలి. ఎందుకంటే నేటి ఆధునిక తరంలో జ్యోతిష్యాన్ని అసలు నమ్మని వాళ్ళు ఎలా ఉన్నారో జ్యోతిష్యాన్ని గుడ్డిగా నమ్మే వాళ్ళు ఉన్నారు. ఈ రెండు కూడా ప్రమాదం. నేను మళ్ళీ చెప్తున్నా, జ్యోతిష్యాన్ని ఇందాక మనం చెప్పిన 3 విధానాల్లో నమ్ముకోవాలి. పుట్టిన వెంటనే, వివాహానికి ముందు. ఎందుకు వివాహానికి ముందు ఆ వ్యక్తికి ఏ దోషాలు ఉన్నాయి, జాతకం బాగుందా, అవతల వాళ్ళతో మనకి వాళ్ళ మనస్తత్వం జాతకం సరిపోతుందా, ఇవన్నీ చూసుకుని దాన్ని బట్టి ముందుకు వెళ్ళమని పెద్దలు నిర్ణయించారు. అందులో చాలా విషయాలు ఉన్నాయి. ఇలా వెళ్ళేటువంటి వారు లైఫ్ బాగుంటుంది, దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. మళ్ళీ ఇలా నేను మళ్ళీ చాలామంది మేము జాతకాలు చూపించుకున్నా విడిపోయి అంటున్నారు. వాళ్ళు చూపించుకున్న వాడికి జాతకం చెప్పడం రాదంటాను నేను. ఎందుకంటే నేనే నా లైఫ్లో చూస్తున్నాను, చాలా పంచాంగాల్లో పెళ్లి ముహూర్తాలే తప్పు ఉంటున్నాయి. వివాహ ముహూర్తానికి కళత్ర శుద్ధి ఉండాలి. చెప్తున్నాను కొన్ని. కళత్ర శుద్ధి లేకుండా వివాహ ముహూర్తాలు ఇచ్చేటువంటి ముహూర్తాలు చాలా ఉన్నాయి. ఇష్టం వచ్చినట్టు ముహూర్తాలు ఇచ్చేసి రాసేటువంటి పంచాంగాలు ఉన్నాయి. ఆ ముహూర్తాలు చూసేసి ముహూర్తాలు పెట్టేటువంటి జనాలు 100లో 70 మంది మార్కెట్లో ఉన్నారు. సో అందువల్ల నేను అదే చెప్తున్నాను, ఇన్ని విషయాలు ఉండగా ఈ విషయాలు పట్టుకుని జ్యోతిష్యాన్ని తప్పన్నప్పుడు 100 మంది వైద్యులు ఉన్నారు. ఒక మాట చెప్తున్నాను, 100 మంది వైద్యులు ఉన్నారు. అందులో ఒక 10 మంది తప్పుడు పని చేయడం వల్ల మొత్తం వైద్య వృత్తి తప్పడం ఎంతవరకు కరెక్టో జ్యోతిష్శాస్త్రం కూడా అంతే. ఒకరు చేసే పైగా నేను ఇంకా కొన్ని చెప్తాను. ఒక ముహూర్తం పెడితే ఆ ముహూర్తానికి విలువ లేకుండా ఆ రోజు చేసేసుకోవడం, ముహూర్తం అయిపోయిన తర్వాత దాటిన తర్వాత చేసుకోవడం చాలా ఉన్నాయి. చాలా రకాలైనటువంటి సంఘటనలు మన చుట్టూరు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకుని మనం పాటిస్తే, నియమంగా దాన్ని పాటించినప్పుడు అది సత్ఫలితం ఇస్తుంది. ముహూర్తం అంటేనే, సమయం అంటేనే సరైన ముహూర్తంలో ఆ పని చేసినట్లయితే శుభ ఫలితాలు ఇస్తాయని మనకి అనేక పురాణంలో కావచ్చు, ఇతిహాసంలో కావచ్చు, అనేక విషయాల్లో చెప్పడం జరిగింది. అలా ఆచరించినటువంటి వారు ఉత్తమ ఫలితాలు పొందిన వాళ్ళు బోల్డంతమంది ఉన్నారు. ఎందుకు రిలయన్స్ ముఖేష్ అంబానీ కావచ్చు, వీళ్ళంతా కూడా నేను ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్లో వాళ్ళకి పనిచేస్తాను అంటే ఇంజనీరింగ్ పరంగా వాస్తు లేకుండా, ముహూర్తాలు లేకుండా ఏ పని చేయరు. వాళ్ళు వివాహాల్లో కూడా హిందూ ధర్మంలో జరిగేటువంటి ప్రతి తంతు, ప్రతి కార్యక్రమం పద్ధతిగా జరిగాయి. అది ప్రపంచం చూసింది. ఒక వివాహం జరిగితే వివాహంలో 4 వేదాలకు సంబంధించినటువంటి వేద పండితులు ఆశీర్వచనానికి రావడం చాలా గొప్పగా భావిస్తారు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణం 4 వేదాలకు సంబంధించినటువంటి వేద పండితులు వస్తారు. చాలామంది పెళ్ళిలో చూస్తారు. అలా అవన్నీ కూడా పాటించుకుంటూ చేసినటువంటి వివాహాలు ఉన్నాయి. అలాంటివి నిలబడ్డాయి కూడా. కానీ మీరు పెట్టించేటువంటి వ్యక్తి సరైన వాడో తెలియదు, పోనీ పెట్టుకున్న ముహూర్తాన్ని సరిగ్గా మనం ఆచరించామో లేదో తెలియదు. ఇలా అనేక విషయాలు ఉన్నాయి. వివాహంలో కూడా ఆ ముహూర్తంలో రకరకాల ఫోటోషూట్లని ఇవన్నీ అవన్నీ చాలా రకరకాలు ఉన్నాయి. మనకి సమాజంలో ఉన్నటువంటి ఈ అనేక విషయాలని మనం ఎంతవరకు సీరియస్గా తీసుకుంటున్నాం? వివాహాన్ని ఆర్భాటానికి చేస్తున్నామా, ముహూర్త బలానికి చేస్తున్నామా, ముహూర్తంలో జీలకర్ర బెల్లం పెట్టేటువంటి ప్రాధాన్యతకి చేస్తున్నామా అనేటువంటిది. ఇది ఇంత మాట వచ్చింది కాబట్టి ఇంకొక విషయం కూడా చెప్పాలి ఇక్కడ. అసలు ముహూర్త భాగం నేర్చుకున్నవాడు, ముహూర్త చింతామణి గ్రంథాలు వంటి చదివినవాడు వివాహ విషయంలో చాలా ముఖ్యమైన ముహూర్తం ఏదనేది మీ ప్రశ్న అడుగుతాను. పెళ్ళిలో ఏ ముహూర్తం బలంగా, పెళ్ళిలో చాలా గణపతి ప్రతిష్ఠ చేస్తాం, ఇంకా ఇవన్నీ చేస్తాం. పెళ్ళిలో ఏ ముహూర్తం చాలా బలమైన ముహూర్తం ఉండాలి? జీలకర్ర బెల్లం. పెళ్ళి వివాహ విషయంలో చాలా బలమైన ముహూర్తం దేనికి ఉండాలని శాస్త్రం చెప్పిందో చెప్పమంటారా? గర్భాధాన ముహూర్తం చాలా బలంగా ఉండాలి. గర్భాధానం అంటే కన్యాదానం. గర్భాధానం అంటే ఫస్ట్ నైట్. ఓకే, అర్థమైందా? వివాహ విషయంలో గర్భాధానం చాలా ముఖ్యమైన ముహూర్తం. ఆ ముహూర్తం సరిగ్గా ఉంటే మిగతా ఏ ముహూర్తాలు తేడా ఉన్నా ఇబ్బంది లేదు. ఎంతమంది గర్భాధాన ముహూర్తం పెట్టించుకుంటున్నారు, ఎంతమంది గర్భాధాన ముహూర్తంలో చేసేటువంటి చిన్న హోమం వంటివి ఆ కార్యక్రమం చేసుకుని పద్ధతిగా అవి ఆచరిస్తున్నారు. ఇన్ని విషయాలు ఉన్నాయి. ఒక వ్యక్తి విడిపోవాలంటే, లేదా ముహూర్తానికి పెళ్లి చేస్తున్నానంటే చాలా విషయాలు ఉన్నాయి.